తమ్నైల్ చూసి కంగారు పడకండి. ఇప్పుడే ఏదో జరిగిపోతుందని ఆలోచించకండి. ఖచ్చితంగా అలాంటి జరిగే అవకాశం మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. త్వరలోనే చంద్రబాబు నాయుడు ఎన్డీఏకి గుడ్ బై చెప్పేసే దిశలో పరిణామాలైతే కనిపిస్తున్నాయి. రాజకీయంగా చంద్రబాబు మొత్తం ప్రస్థానం అంతా గమనిస్తే ఎప్పుడు ఎటువైపు అనుకూలత ఉంటుందని తెలిస్తే అటువైపు మొగ్గడానికి ఏమాత్రం సంకోచించరు. ఎలా యూటర్న్లు తీసుకోవడానికైనా ఆయన ఎన్నడూ వెనకాడరు. రాజకీయంగా ఆయన జీవితం మొత్తం ఈ విషయాన్ని సుస్పష్టంగా చాటుతుంది. ఇప్పుడు కూడా ఆయన అలాంటి దిశలోనే పయనించబోతున్నట్టుగా మనం ఖచ్చితంగా భావించాల్సి ఉంటుంది. రాజకీయంగా దేశంలో ఒక్కసారిగా పరిణామాలు మారుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి ఆయువు పట్టు లాంటి ఉత్తరాదిన, అందులో బీజేపీకి బలంగా కొమ్ము కాసే అర్బన్ మిడిల్ క్లాసులో రెండు ఇప్పుడు బీజేపీకి ఎదురు తిరుగుతున్నాయి. ఇన్నాళ్ళుగా బీజేపీని నెత్తుని మోసినటువంటి సెక్షనే చాలా తీవ్రంగా దూరం పెట్టేసే పరిస్థితి వస్తుంది. బీజేపీకి ఎదురు తిరిగి తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. జన్జీ ఉద్యమం సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీకి దక్కిన ఆదరణ గమనిస్తే ఈ విషయం అందరికీ ఇట్టే అర్థమవుతుంది. ఆ తర్వాత వరుసగా బీజేపీలో మారుతున్నటువంటి పరిణామాలు దానికి సాక్ష్యంగా ఉంటాయి. రామ్ జన్మభూమి ట్రస్ట్ పేరుతో సాగించినటువంటి అక్రమాలు, వందల కోట్ల రూపాయల దందా, చందా చోర్ వ్యవహారం ఉత్తరాదిని ఊపేస్తుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో అయితే బీజేపీకి వణుకు పుట్టిస్తోంది. ఇక మిగిలిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, హర్యానా ఇలాంటి బీజేపీకి గడిచిన కొంతకాలంగా ఏకఛత్రాధిపత్యంగా కొమ్ము కాస్తున్న రాష్ట్రాల్లో ఇప్పుడు తీవ్రమైనటువంటి ఉలికిపాటు తప్పేలా కనిపించట్లేదు. అనేక రకాల సమస్యలతో జన్జీతో పాటుగా జన్ ఆల్ఫా కూడా రోడ్డెక్కుతుంది. స్కూల్ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి రాస్తారోకోలు చేయడమే కాదు, అధికారుల్ని నిలదీసేటంత వరకు వెళుతున్నారు. ఇదంతా బీజేపీకి ఖచ్చితంగా ప్రతికూల పవనాలు తప్పవు అనే దానికి సంకేతంగా చూడాల్సి ఉంటుంది. సహజంగా స్కూల్ పిల్లలు రోడ్లెక్కి ఆందోళన చేసినటువంటి సందర్భాల్లో అధికారం చేతులు మారడం అనివార్యమనే అభిప్రాయం ఉంది. గడిచిన కొన్ని దశాబ్దాల చరిత్ర చూస్తే ఈ విషయం తేట తెల్లమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ సంస్థాగతంగా కూడా చిక్కులు ఎదుర్కొంటుంది. ఒకవైపు రాజకీయంగా విపక్షం నుంచి ప్రతిఘటనను ఎలా ఎదుర్కోవాలన్నది తెలియక అంతుబట్టని పరిస్థితి ఉంది. నేరుగా పార్లమెంట్ సమావేశాలకే ప్రధానమంత్రి, హోంమంత్రి ముఖం చాటేయాల్సిన స్థితి వచ్చింది. చివరి రోజు సభకు హాజరైన వందే మాత్రం ఆలపించి ముగింపు పలికేసేటువంటి పరిస్థితి అయితే దాపురించింది. ఇలా విపక్షాన్ని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భంలో పలాయనం చిత్తగించాల్సినటువంటి పరిస్థితికి అధికార పక్షం రావడమే ఎంత బలహీనంగా మారుతున్నారో తేట తెల్లం చేస్తుంది. అదే సమయంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టాల్సి ఉంటే ఒక్కటి కూడా ముఖ్యమైనటువంటి బిల్లుల్ని సభలో తీసుకురాలేక తోకముడవాల్సిన స్థితి ఎన్డీఏకి వచ్చింది. ఇదంతా ఒకవైపు సాగుతుంటే బీజేపీ జాతీయ కార్యవర్గ నియామకాల్లో కూడా మోదీ, అమిత్ షా మాటలకి ఏమాత్రం ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవు. పైగా మోదీ, అమిత్ షా మూలంగా నష్టపోయినటువంటి అనేక మంది నేతలకి కీలకమైనటువంటి ప్రాధాన్యత దక్కింది. అందులో రాజస్థాన్, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో మోదీ, అమిత్ షా పక్కన పెట్టేసినటువంటి కారణంగా పదవులు కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రులకి ఇప్పుడు కీలక స్థానాలు దక్కాయి. ఇదంతా బీజేపీలో మోదీ, అమిత్ షా కూడా రాబోయే రోజుల్లో కష్టకాలం తప్పదు అనే దానికి సంకేతంగా మారుతున్నటువంటి అంశాలు. ఏపీకి చెందిన వారణాసి రామ్ మాధవ్ నుంచి అనేక మంది మోదీ బాధితులు ఇప్పుడు బీజేపీలో చక్రం తిప్పే స్థానాల్లోకి వచ్చారు. తద్వారా త్వరలో బీజేపీలో అంతర్గత పరిణామాలు కూడా మోదీ, షా ద్వయానికి చాలా పెద్ద స్థాయిలో ఎదురు తిరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఒకవైపు రాజకీయంగా విపక్షం నుంచి, మరొక వైపు స్వపక్షంలోనే సొంత గూటి నుంచి అన్ని వైపులా ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు వచ్చేదానికి ఆస్కారం అయితే ఉంది. అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు జరుగుతాయా అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు అయితే జరిగేదానికి ఎక్కువ ఛాన్స్ అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ తరుణంలో మోదీ, అమిత్ షాలు అనేక రకాలుగా సతమతమయ్యే పరిస్థితిని ఇప్పటికే చంద్రబాబు గ్రహించారని చెప్పొచ్చు. దానికి ఒక ఉదాహరణ పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్నటువంటి ధోరణి. సహజంగా పవన్ కళ్యాణ్ గడిచిన 2.5 ఏళ్ల కాలంగా ఎప్పుడు అలకబూనిన, ఎప్పుడు సభలకు సమావేశాలకు దూరంగా ఉంటున్న చంద్రబాబు పట్ల కుసింత ఎడముఖం పెడముఖం అన్నట్టుగా సాగుతున్న వెంటనే టీడీపీ నాయకత్వం అలర్ట్ అయ్యేది.
పవన్ కళ్యాణ్ని బుజ్జగించడానికి రంగంలోకి దిగేది. జనసేనాన్ని ఏదో రకంగా నచ్చజెప్పి తమ దారికి తెచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేసేది. అది ఇంతకాలంగా సాగినటువంటి వ్యవహారం. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ఎంతగా భీష్మించు కూర్చున్నా తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాత్రం ససేమిరా అంటోంది. ఆఖరికి అసెంబ్లీకి రాకపోయినా, కేబినెట్ భేటీలకు డుమ్మా కొడుతున్నా, ఇతర అనేక ముఖ్య కార్యక్రమాల్లో చంద్రబాబుతో కలిసి వేదికను పంచుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎడముఖం పెడముఖం అన్నట్టు సాగుతున్నా ఎక్కడ టీడీపీ నాయకత్వం ఖాతరు చేయటం లేదు. అంటే ఇన్నాళ్లుగా బీజేపీ ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ తమ మీద స్వారీ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు బీజేపీ నాయకత్వమే బలహీనపడుతుందని గ్రహించిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇక పవన్ కళ్యాణ్ని కూడా పెద్దగా ఖాతరు చేయాల్సిన అవసరం ఉండబోదు అనేటువంటి దిశలో ఆలోచిస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ తమ దారికి రావాలే తప్ప తాము పవన్ కళ్యాణ్ దారికి వెళ్ళి ఆయన్ని పూర్తిగా సంతృప్తిపరచడం మా బాధ్యత కాదు అన్నట్టుగా టీడీపీ నాయకత్వం వ్యవహరించడం అత్యంత కీలకమైనటువంటి పరిణామం. రాజకీయంగా ముఖ్యమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే బీజేపీకి నమ్మిన బంటుగా, ఇంకా చెప్పాలంటే బీజేపీ ఎజెండాను తన భుజాన వేసుకుని మోసినటువంటి అనాపాలజిటిక్ సనాతనికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తుంది. ఆయన దిగి రావాల్సిందే అన్నట్టుగా సాగుతుంది. తాము ఆయనకు నచ్చజెప్పేదానికోసం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉంటామంటే అది చెల్లబోదు అని చాటి చెప్పే దిశలో సాగుతుంది. ఇది రాజకీయంగా మోదీ అమిత్ షా ద్వయానికి మసగా బారుతున్నటువంటి పరిస్థితిని గ్రహించిన తర్వాతే చంద్రబాబు నాయుడు ఈ తీరున సాగుతున్నారు అనే మాట అయితే వినిపిస్తోంది. రాజకీయంగా మోదీ పట్టు తగ్గే కొద్దీ ఏపీలో జనసేనని ఖాతరు చేయాల్సిన అవసరం లేదు అన్నది చంద్రబాబు లెక్క. పూర్తిగా పవన్ కళ్యాణ్ తమ వెంట ఉండడం జనసేన అవసరం తప్ప తమకు ఎటువంటి అవసరం లేదు అనే దిశలో ఇప్పుడు టీడీపీ సాగుతుంది. ఇన్నాళ్లుగా జనసేన తమతో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అందుకు తగ్గట్టుగా జనసేనాన్ని సంతృప్తిపరచాల్సినటువంటి బాధ్యత ఉంది అన్నట్టుగా సాగినటువంటి టీడీపీ నాయకత్వంలో ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ మార్పు గమనిస్తే జాతీయ స్థాయిలో సాగుతున్నటువంటి పరిణామాలు మనకు అర్థమవుతాయి. ఇక రాబోయే రోజుల్లో మోదీ అమిత్ షా బ్యాచ్కి ఎదురుగాలి మరింత పెరిగితే మాత్రం, ప్రతిఘటన మరింత తీవ్ర స్థాయిలో జరిగితే మాత్రం ఇక చంద్రబాబు ఎక్కువ కాలం సహించే అవకాశం ఉండదు. ఆయన ఏ క్షణానైనా ప్లేటు ఫిరాయించి యూటర్న్ తీసుకోవడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. ఎన్డీఏ నుంచి ఆయన బయటకు వచ్చి తన దారి తాను చూసుకోవడానికి ఏ మాత్రం సంకోచించరు అన్నది నిస్సందేహం. అందుకే మనం ఈ విషయాన్ని చాటి చెప్పడం కోసమే ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా మీకు వెల్లడించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే త్వరలోనే ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయని గమనించిన తర్వాత, మోదీకి ఎదురుగాలి వీసే సంకేతాలు పూర్తిగా అర్థమైన తర్వాత ఇక ఎన్డీఏకి రామ్ రామ్ చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకోరు అనే మాట చాలా క్లియర్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ తరుణంలోనే దేశంలో జరగబోతున్నటువంటి అనేక రాజకీయ పరిణామాల్లో భాగంగా ఎన్డీఏలో కూడా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా పెద్దగా మనం విశేషంగా భావించాల్సినటువంటి అవసరం లేదు. ఏ క్షణానైనా ఏదైనా జరిగేదానికి ఆస్కారం ఉందనడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితి తేట తెల్లం చేస్తుంది. ఆ తర్వాత టీడీపీ బీజేపీ మధ్య కూడా ఇలాంటి పరిస్థితే వచ్చినా పెద్ద విస్మయకరమైనటువంటి విషయం కాదన్నది మనం గమనించాల్సినటువంటి అంశం.